సో ఫైనల్గా వచ్చేసి అయితే రాజాసాబ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మారుతి గారు మాత్రం ఒక పోస్టర్ని పెట్టి మరి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ వేసుకోండి అని చెప్పేసి అయితే చెప్పారు. సో మరి ఈ సినిమా డిసెంబర్ 5 రోజు మాత్రం రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి అధికారికంగా అయితే ప్రకటించారు. అలాగే జూన్ 16th రోజు మాత్రం టీజర్ వస్తుంది, ఇంకా రెడీగా ఉండండి అని చెప్పేసి అయితే పోస్ట్ చేసారు. ఎనీవే నిజంగా సినిమా చాలా రోజుల నుంచి కూడా అసలు అప్డేట్లు లేవు, ఏం లేవు, అసలు ఏం షూట్ చేస్తున్నారా బాబు అని చెప్పేసి అయితే ప్రభాస్ ఫ్యాన్స్ జుట్టు వేకుంటున్నారు. సో మొత్తం మీద అయితే ఇప్పటికైనా కనీసం అప్డేట్ అయితే ఇచ్చిర్రు. సో గ్రాఫిక్స్ వర్క్లో బిజీగా ఉండి దాని అప్డేట్స్ అయితే ఏం ఇవ్వలేకపోయారంట. సో మ్యాక్సిమం కంప్లీట్ అయ్యింది. తమన్ 4 పాటలంట మామూలుగా కొట్టలేదంట, ఒక రేంజ్లో కొట్టినంట. రొమాంటిక్ హర్రర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకి ప్రభాస్ డిఫరెంట్గా ఉండబోతున్నట్ట ఇలా. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారంట, ఫన్ అనేది కూడా ఆ రేంజ్లోనే ఉందంట. సో ఈ మూవీ గ్రాఫిక్స్ వర్క్ కోసం అని చెప్పేసి డిలే అవ్వడం అయితే జరిగింది. ఎనీవే సినిమా మాత్రం టీజర్ అండ్ దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా 1 by 1 అప్డేట్ మేము ఇస్తూ ఉంటాము. సో పండగ వేసుకోండి అని అయితే చెప్తున్నాడు మారుతి. సో మారుతి డైరెక్షన్లో వస్తున్న మొదటి సినిమా అని చెప్పొచ్చు అన్నట్టు ఈ ప్రభాస్తో. అంతకుముందు ఆయన తీసిండు కొన్ని సినిమాలు. సో కానీ ప్రభాస్ ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కాబట్టి ఈ మూవీ ఎక్స్పెక్టేషన్ కూడా భారీగానే ఉంటాయి కదా. సో దానికి తగ్గట్టుగానే గ్రాఫిక్స్ వర్క్ కూడా చేపిస్తూ ఉన్నాడు. సో దీంట్లో హీరోయిన్ వచ్చేసి నిధి అగర్వాల్ యాక్ట్ చేస్తుంది. అలాగే ఇంకొక అమ్మాయి కూడా ఉంది, మోహన ఇంకొక అమ్మాయి ఉంది. సో ఫైనల్ అప్డేట్స్ అయితే వచ్చింది. సో రెడీగా ఉండండి పండగ చేసుకోవడానికి అని చెప్పేసి అయితే టీం అయితే చెప్పడం జరిగింది. సో ప్రభాస్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి, మీకు ఎట్లా అనిపించింది ఈ అప్డేట్ అనేది. సో సినిమా ఏమైనా లేట్ అయినట్టు అనిపిస్తుందా, లేకపోతే దీనికి సంబంధించిన టీజర్ వచ్చిన తర్వాతనే ఇంకేదైనా అప్డేట్స్ ఉంటాయా అనేది మాత్రం మనం చూడాల్సిందే. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. జై హింద్.